చేసింది చెప్తే ఫుల్ బ్లాంక్ అనమాట. నిజంగానే ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బ్లాంక్ అయిపోయినా నేను. ఇంకా ఏమైనా సీక్రెట్ రూమ్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ డోర్ తీసేటప్పుడు కూడా ఇట్స్ లైక్ ఏదో ప్రాంక్ అని అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత బిగ్ బాస్ బజ్కి రెడీ అవ్వండి ఇంకా అయిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట. ఏవి కూడా ప్లే చేయలేదు కదా నాది. సో అప్పుడు ఇంకా అప్పటికి ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట, ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి. సో ఇంకా అట్లా అయిపోయింది. టాస్క్లు అన్నిటిలో కూడా పోటీగా ఇచ్చావు కదా, చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. లోపల అసలు నిన్ను ఆ పైన భరణి గారు అది దించడం అనేది అన్ఫేర్ అని క్లియర్గా చెప్పారు నాగార్జున గారు. సో అంటే చాలా టఫ్, ఎక్కడ ఎవరితో టఫ్ ఇవ్వాలో టఫ్ ఇచ్చేసావు, ఎక్కడ ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో ఇచ్చావు, మళ్ళీ ఎలాగ కలిసి ఉండాలో అలా అందరితో కలిసి ఉన్నావు కదా. సో నీకు ఎంటర్ ఈ జర్నీ ఏమనిపించింది? ఫస్ట్ 2 వీక్స్ ఎక్కడో నచ్చలేదు ఆడియన్స్కి. సో ఫీడ్బ్యాక్ వచ్చింది, చేంజ్ చేసుకోవాలి అనిపించింది. సో చేంజ్ చేసుకున్నా, నచ్చుతూ వచ్చా, ఆడియన్స్కి కూడా అది నచ్చింది, సపోర్ట్ చేస్తూ వచ్చారు. బట్ 100% టాస్క్లు అంటే నాకు వీలైనంత వరకు నాకు ఫిజికల్గా ఎంత సపోర్ట్ చేస్తే అంత ఆడుతూ ఉంటాను. బట్ ఎక్కడో ఒక లక్ కూడా మిస్ అవుతుంది అనమాట. అంత ఆడినా సరే ఏ టాస్క్లో విన్ అవ్వలేకపోతున్నానో ఒక చిన్న బాధ కూడా ఉంది. బట్ ఓవరాల్గా మంచిగా వెళ్తుంది. విన్నింగ్ అవుతానని అనుకున్నా, విన్నర్ మెటీరియల్ అని అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్, అది అందరికి కూడా అనిపిస్తుంది.